So in the first figure we have to find, we have to find x, or we need to solve for x. Since it is a triangle, ఇది triangle కాబట్టి sum of internal angles in the triangle ఎంత మనకి 180. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ 180, క్వాడ్రిలేటర్లో 360. అంటే 4 సైడ్స్ ఏ ఫిగర్లో అయినా మన టోటల్ వాల్యూ ఎంత ఉండాలి 360. అదే 5 సైడ్స్ ఏ ఫిగర్లో అయినా కానీ టోటల్ వాల్యూ ఎంత ఉండాలి మనకి 540. ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా ఇచ్చాం కదా మనం, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఆల్వేస్ 360. లైక్ దట్ పెంటగన్లో 540, హెక్సగన్లో 720. ఇంకేదైనా సైడ్స్ వాడు ఇచ్చాయనుకోండి, we will use this formula. ఏంటి ఫార్ములా n-2 into 180. బట్ ఇవి గుర్తుండాలి, ట్రయాంగిల్ 180, క్వాడ్రిలేటరల్కి 360 బాగా గుర్తుండాలి. ఓకే రైట్. నౌ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, we were given ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఇచ్చాడు అనమాట, అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, అండ్ వీ హ్యావ్ టు సాల్వ్ ఫర్ ఎక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 యాంగిల్స్ చెప్పండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ 2x minus 10 should be equal to ఏమవ్వాలి 180, బికాస్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 ఇంటర్నల్ యాంగిల్స్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి, సమ్ టోటల్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి 180. సో ఎక్స్ ఎక్స్ 2x, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ప్లస్ 2x 4x. ఇంక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మిగిలింది ఏంటి 30 మైనస్ 10, 30 మైనస్ 10 ఎంత మనకి 20, షుడ్ బి ఈక్వల్ టు 180. 4x ప్లస్ 20 180 అయితే 4x ఏమవుద్ది 180 మైనస్ 20. ఇఫ్ మనం ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్ మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, మిగతా అంతా కూడా రైట్ సైడ్ ఉండాలి. సో 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 20, 4x ఈజ్ ఈక్వల్ టు 160. 4 1s are 4, 40s are. So x is equal to 40. In the same way, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు అని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, సీ ది సింబల్ హియర్, దిస్ మీన్స్ ద యాంగిల్ ఇస్ దేర్ 90. నౌ అగైన్ వీ హ్యావ్ టు సాల్వ్ ఫర్ ఎక్స్. సో 4x ప్లస్ 90 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు అగైన్ 180. 9x ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 180. 9x is equal to 180 minus 90 ఎంత 90. x is equal to 90 by 9 ఎంత 10. That's it. క్లోజ్ చేద్దాం. ఇది 4x కదా, x is equal to 160 by 4 అవుతుంది కదా, ఈ 4 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది కదా. 4 1 are 4, 4 are 16, 4 40 are 160 డివిజన్. నెక్స్ట్ ఇది థర్డ్ క్వశ్చన్. అరే థర్డ్ క్వశ్చన్ చూడండి, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ షేప్? ఇస్ ఇట్ ట్రయాంగిల్ ఆర్ క్వాడ్రిలేటరల్ పెంటగన్? క్వాడ్రిలేటరల్. పాలిగన్ నాకు తెలుసు, ఓకే, ఐ నో ఇట్ వెరీ వెల్, ఇట్ ఇస్ పాలిగాన్, but I'm asking what kind of polygon it is. Okay, quadrilateral, 4 sides kabatti. Now 4 sides in the quadrilateral case sum of angles ఎంత అవుతుంది 360. but if you see here మనకు 3 angles ఇచ్చాడు, 4th angle ఇవ్వలేదు. 3 angles మాత్రమే ఇచ్చాడు, 4th angle ఇవ్వలేదు. but we know that in a straight line the angle is always 180. దాన్నే మనం ఏమంటాం, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. సో ఇఫ్ దిస్ ఈజ్ 75, ద టోటల్ విల్ బి ఈక్వల్ టు 180. 180లో 75 పోతే ఇంకెంత ఉంటుంది నాకు ఇది లోపల యాంగిల్ 105. ఓకే, ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ. సి టు అప్లై యాంగిల్ సమ్ ప్రాపర్టీ అప్లై చేయాలి అంటే, first of all we should have known all 4 internal angles in this figure. so ఒకటి ఏముంది మనకి 85, second angle 55, third angle 3x minus 5, and fourth angle we don't know the fourth angle. can I take it as some y? ఈ యాంగిల్ తెలియదు కాబట్టి నేను y తీసుకోవచ్చు కదా, y p ఏదో తీసుకోవచ్చు కదా. సో should be equal to 360.
Why am I equating to 360? Because it is a four-sided quadrilateral. Okay, quadrilateral అంటే four sides. So four sides in the sum of angles formula ఏంటి మనకి n minus 2 into 180 అంటే 4 minus 2 into 180. So the answer is 360. Now again y కూడా తెలియదు మనకి, సింపుల్ ఈక్వేషన్ కాబట్టి, సింగిల్ ఈక్వేషన్ కాబట్టి ఉంటే ఎక్స్లో ఉండాలి లేదా వైలో ఉండాలి. బట్ ఇక్కడ ఎక్స్ వై రెండు ఉన్నాయి కాబట్టి మనకి వై ఉండకూడదు. సో ఫర్ దట్ వాట్ వీ విల్ యూజ్ ఇస్ లీనియర్ సమ్ ప్రాపర్టీ. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అట్ పాయింట్ ఎస్ దగ్గర చూస్తే ఈ 75 వై రెండు ఒకే లైన్ పై ఉన్నాయి కదా మనకి. నౌ ఇఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్ దెన్ వీ కెన్ కాల్ దెమ్ యాస్ linear pair. What will you call them as? Linear pair. Linear pair లో రెండు యాంగిల్స్ యాడ్ చేసి ఎంత రావాలి? 180. సో therefore 75 plus y should be equal to 180 and y is equal to 180 minus 75. y is equal to 105. Now we got y value, we can substitute in here. ఇప్పుడు చేసే ఆన్సర్ వస్తుంది 85 plus 55 plus 3x minus 5 plus 105 is equal to 360. So 85, 55, 85, 5, 90, 90 plus 50, 140, 140 ఒక 105, 345 minus 5, 340. So 3x plus 340 is equal to 360. Okay, so ఒకసారి కౌంటింగ్ చేయండి. 85 ఒక 5 90, 90 140, 240. Okay, so 140, no 140, 240 is correct. So 3x is equal to ఈ 240 అవతల పోతే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. 360 minus 240, that means 3x is equal to 120, x is equal to 120 by 3, that means 40.